ఈ రోజే ఆషాఢ శుద్ధ పాడ్యమి. మేషరాశి వారికి కోట్లు గడించే అఖండ రాజయోగం వద్దన్న డబ్బే డబ్బు. మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మేషరాశి ఇది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. మేషరాశిలోకి అశ్వని నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, భరణి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు. మేషరాశి వారికి కోట్లు గడించే అఖండ రాజయోగం ప్రారంభం కాబోతుంది. ఈ సమయం నుండి కూడా మట్టిని పట్టుకున్న బంగారంగా మారుతుంది. నక్కతోక తొక్కినట్లుగానే ఉండబోతుంది. అన్ని విధాలా మీకు డబ్బు అనేది లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే మేషరాశి వారు ఈ సమయంలో తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా ఎంతో తెలివిగా తీసుకుంటూ ముందుకు సాగడం వల్ల నిర్ణయాలు విఫలమయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మేషరాశి వారు ఈ సమయంలో ఎక్కువగా కెరియర్ పై ఫోకస్ చేయడం జరుగుతుంది. ఏదో ఒక విధంగా వారు కూడా సెటిల్ అవ్వడానికి ప్రయత్నిస్తారని చెప్పుకోవచ్చు. ఇక రంగాల వారీగా మేషరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులు ఖచ్చితంగా కష్టపడవలసి అయితే ఉంటుంది. గురుబలం అనేది అధికంగా ఉంది కాబట్టి మీరు కష్టపడినట్లయితే దానికి తగిన ఫలితాన్ని పొందుతారు. కానీ విద్యార్థులు దృష్టి పెట్టలేకపోతూ ఉంటారు. స్త్రీ పురుష వ్యామోహాలు పెరిగిపోవడం, అధిక సమయాన్ని సెల్ ఫోన్లో కేటాయించడం లేదా బయటకు తిరగడం, స్నేహితులతో విందు వినోదాలకు తిరగడం, ఇటువంటి వాటిపై మీకు ఆసక్తి పెరుగుతుంది. కాబట్టి మీరు ప్రణాళికలు వేసుకుని ఎంత పని వచ్చినా కూడా ప్రణాళికల పరంగా మీరు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి వారు మొదటి నుంచి ప్రయత్నాలు ప్రారంభించుకున్నట్లయితే చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ ప్రయత్నాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయని చెప్పుకోవచ్చు. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ లేదా ప్రభుత్వానికి సంబంధించి ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తూ ఉన్నారో అటువంటి వారు ఖచ్చితంగా తొందరలోనే శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార పరంగా ఈ సమయంలో కొన్నిసార్లు మీరు అత్యాశకు వెళ్ళిపోయి తొందరపాటు నిర్ణయాలు తీసుకొని భారీ మొత్తంలో ధన నష్టం జరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ల విషయంలో ఇతరుల సలహాలు అస్సలు నమ్మవద్దు. మీ యొక్క సొంత ఆలోచనలపై ఆధారపడి ఇన్వెస్ట్మెంట్లు చేసినట్లయితే అనుకూలంగా ఉంటుంది. చాలా వరకు కూడా ఇన్వెస్ట్మెంట్లకు దూరంగా ఉండటమే మంచిది. ఈ సమయంలో అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ప్రతి దానిలో కూడా నిపుణుల సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళినట్లయితే అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మేషరాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో మాత్రం మేషరాశి వారికి బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. పరిశ్రమలకు సంబంధించి నూతనంగా బ్రాంచ్ని ఏర్పాటు చేయడానికి కానీ లేదా నూతనంగా పరిశ్రమని ఏర్పాటు చేయడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే పరిశ్రమల పరంగా ఎంతో కాలంగా పెండింగ్లో పడిపోయినటువంటి కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయడానికి ఈ మాసంలో నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైతులకు అన్ని కోణాల నుండి సరైన సమయానికి సహాయ సహకారాలు అందడం వల్ల ఆశించిన విధంగానే వ్యవసాయ ఫలితాలు ఉంటాయి. కానీ మీకు అయ్యేటువంటి ఖర్చులు ఎక్కువగా ఉండటం వల్ల మీకు మిగిలే మొత్తం తక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్టుదారులకు మాత్రం కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది. మీరు చేసేటువంటి కొన్ని చిన్న చిన్న తప్పుల కారణంగా కొన్ని భారీ కాంట్రాక్టుల్లో అవకాశం కోల్పోయే అవకాశం ఉంది. మేషరాశికి సంబంధించి నూతనంగా ఉద్యోగాల కొరకు ప్రయత్నించేవారు తొందరలోనే శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు. అలానే ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాల నుండి వేరొక ఉద్యోగానికి మారడానికి ప్రయత్నాలు చేసేవారు కూడా అనుకూలమైన మార్పులు ఉంటాయని చెప్పుకోవచ్చు. మీరు ప్రస్తుతం చేస్తున్న పొజిషన్ కంటే మంచి పొజిషన్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఉద్యోగ రీత్యా పై స్థాయి అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. అలానే తోటి ఉద్యోగస్తుల నుండి సరైన సమయానికి సహాయ సహకారాలు అందుతాయి. ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు.
మేషరాశికి సంబంధించి ఎవరైతే ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లు చేయాలనుకుంటున్నారో ఇన్వెస్ట్మెంట్లకు మాత్రం అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు. కొంచెం మిశ్రమంగా ఉంది. ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మేషరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ పరంగా మీ ముందు ఎంతో మంచిగా మాట్లాడినప్పటికీ కూడా మీ అభివృద్ధిని చూసి ఓర్వలేని వారు ఎక్కువగా ఉంటారు. అటువంటి వారితో ఎక్కువగా మీ అభివృద్ధి గురించి చర్చించకపోవడం మంచిది. అలానే కొనుగోలు చేసిన స్థిరాస్తుల గురించి కానీ లేదా బంగారం, వెండి ఇలా విలువైన ఆభరణాలు కొనుగోలు చేసినప్పుడు వాటి గురించి బయట చర్చించకపోవడమే మంచిది. మేషరాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో ఆలస్యం అవుతున్నట్లయితే అటువంటి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం, అలానే మంగళవారాలు ప్రారంభించడం వల్ల ఖచ్చితంగా వివాహ విషయంలో తొందరలోనే శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు. సంతానం లేక ఎవరైతే బాధపడుతున్నటువంటి దంపతులు ఉన్నారో ఖచ్చితంగా త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఈ రాశివారి ఆరోగ్యపరంగా ఈ మాసం కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. వాతావరణంలో మార్పులు, అలానే శరీరానికి పడినటువంటి కొన్ని ఆహార పదార్థాలు సేవించడం వల్ల ఆరోగ్య విషయంలో మాత్రం మీకు కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది. అస్సలు అశ్రద్ధ చేయవద్దు. వెంటనే డాక్టర్ని సంప్రదించుకోవడం మంచిది. ఇక రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు అయితే అస్సలు తీసుకోవద్దు. రాజకీయ పరంగా ఎవరిని కూడా గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. ప్రతి విషయాన్ని కూడా గోప్యంగా ఉంచినట్లయితే చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. రాజకీయస్తులకు ఆర్థిక పరంగా బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. కోట్లకు పడగలెత్తబోతున్నారు. సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరించుకునే కళాకారులకు ఆర్థిక పరంగా ఎలాంటి లోటు ఉండదు. ఎంతో కాలంగా తీర్చలేకపోతున్నటువంటి రుణాలన్నిటినీ కూడా తీర్చేయడం జరుగుతుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే క్రీడా రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో క్రీడాకారులకు ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. క్రీడారంగ పరంగా మాత్రం మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అయితే ఏర్పాటు చేసుకుంటూ వెళ్తారని చెప్పుకోవచ్చు. మేషరాశి వారికి మాసంలో వంశ పారంపర్య ఆస్తులకు సంబంధించి కొంచెం ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. గృహ మార్పుకు చేసేటువంటి ప్రయత్నాలు చాలా నిదానంగా సాగుతాయి. గృహాల విషయంలో మీకు కొంచెం బెంగ అనేది ఎక్కువగా ఉంటుంది. నూతన గృహ నిర్మాణానికి కానీ లేదా కొనుగోలు కానీ చేసేటువంటి ప్రయత్నాలు అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు. వాటిని తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం మంచిది. సేవింగ్స్పై ఎక్కువగా ఆసక్తి చూపిస్తారని చెప్పుకోవచ్చు. మేషరాశి వారు ప్రేమ వ్యవహారాలకు ఎంత దూరంగా ఉంటే అంత ప్రశాంతంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల వల్ల ఇంట్లో వివాదాలు ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తుంది. అలానే ప్రేమ విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు అయితే అస్సలు తీసుకోవద్దు. ఈ రాశికి సంబంధించిన వారు ఈ మాసంలో కొన్ని నూతన పరిచయాల కారణంగా కొంత సమయాన్ని ఆనందంగా గడుపుతారని చెప్పుకోవచ్చు. అధిక సమయాన్ని దైవ ప్రాంగణంలో గడపడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఓకే అండి, మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసారు కదా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.